అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నేను మొదటి నుంచి చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుంది అనంటే మాత్రం రాబందులాగా పడిపోతారు ఈ రాష్ట్రం మీదకి. కొందరు మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్‌లు, మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో కూడా వచ్చేస్తున్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో వస్తున్నారంటే, ఎందుకు వీళ్ళు ఇంత అసహనం వ్యక్తపరుస్తున్నారు, కొంచెం పిలిపించి మాట్లాడొచ్చు కదా అని చెప్పి నేను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తే, అసలు వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తున్నావో ఒకసారి వాళ్ళ ప్రొఫైల్స్ చూడు. గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎలగబెట్టింది ఏందో ఒకసారి చూడు అంటే నాకే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే, అయినా తప్పులు ఎత్తి చూపిస్తాం. దీని ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఏలుతోనే ఆయన కన్ను పొడవడం, రాజకీయం కూడా చేయాలి అభివృద్ధితో పాటే. వీళ్ళు రెచ్చగొట్టడం అనమాట. అబ్బా కొడుకులు అంటే వీళ్ళిద్దరినీ మాట్లాడటం, మళ్ళీ ఒక క్యాస్ట్ని ఓన్ చేసుకోవటం. ఇదంతా ఒక పెద్ద డ్రామా. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం ఎప్పుడు చేయాలి, అభివృద్ధి ఎప్పుడు చేయాలి, పరిపాలన ఎప్పుడు చేయాలి, ఇవన్నీ తెలుసు. కానీ ఆయన నడిచే మార్గంలో 4 ముళ్ళు ఇయడం అనేది వీళ్ళ పని. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆశించి పార్టీ కోసం పనిచేయడండి. సొంత ఆస్తులు అమ్ముకొని కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. అంటే ఎప్పుడు అమ్ముకోవాలనే, మాకెప్పుడు న్యాయం జరగదా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం ఆ విధంగా లేదు. మొత్తం బొక్కలే. ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపితే మనోళ్ళకి ఒక అడుగు వెనక ముందు కూడా న్యాయం చేసుకోవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కావచ్చు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందా అంటే ఖచ్చితంగా జరగలేదనే చెప్తాను. చాలామంది అసహనంతో ఉన్నారు. వాళ్ళు అడిగేదేంటి? కోట్లు లేకపోతే పదవులు ఇవి కాదు, కనీసం గుర్తింపు, గౌరవం. మేము 5 ఏళ్ల పాటు ప్రాణాల పణంగా పెట్టి పోరాటం చేశాము. ఈరోజు మా మాట చెల్లుబాటు కావట్లేదు. మేము ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకి ఓట్లు ఇచ్చాము గ్రామ స్థాయిలో. ఈరోజు వాళ్ళు మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు, మాకు చెప్పిన పని ఎందుకు చేయలేదు అని అంటే, ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయేదానికి ఎమ్మెల్యే గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన. అయితే మొత్తం మీద పనులు జరుగుతున్నాయి, కానీ మావి కూడా కొన్ని ఉంటాయి కదా, అవి కూడా చేసి పెడితే సంతోషంగా ఉంటుంది కదా అనేది వాళ్ళ అభిప్రాయం. ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. సానుకూలంగా స్పందించారు. అది వేరే విషయం. వేరే వీడియోలో ఇంకా నేనేం మాట్లాడానో ముఖ్యమంత్రి గారితో అన్నీ చెప్తాను. అయితే ఈరోజు కొంతమంది ఈ ప్రొఫెసర్ల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత వచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో వీళ్ళందరికీ కూడా ఒకటే ఒక కోరిక అండి. 4 అణుబాంబులు కానీ దొరికితే వేసేయాలి ఈ రాష్ట్రం మీద, సర్వనాశనం అయిపోవాలి ఈ రాష్ట్రం మొత్తం. ఇది మొత్తం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దేసేయాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థ పాలన వల్లే రాష్ట్రం మీద 4 అణుబాంబులు పడ్డాయి అని కూడా చెప్పాలి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ కోరిక ఏంటి అనేది, మనిషి జన్మ ఎత్తుంటే వీళ్ళు ఇలాంటి పనులు చేయరు. ఖచ్చితంగా చేస్తున్నారు. నేను కాక మనం చూశారు, వాడెవడో అభినయ్ దర్శన్ అంట, పాస్టర్ ముసుగులో వచ్చేసాడు. వాడి మీద వాడే దాడి చేయించుకున్నాడు. చివరాఖరికి పోలీసులకు దొరికారు, అరెస్ట్ అయ్యాడు, బొక్కలోకి పోయాడు. కానీ ప్రజలు నమ్ముంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాడు మాట్లాడుకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చుకొని ఇంకా గట్టిగా ప్లాన్ చేసి కానీ ఉంటే ఈరోజు ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. మత కల్లోలాలు వచ్చిండేది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇవి అవసరం అండి? ఇట్లాంటి లోఫర్ నా కొడుకుని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇట్లాంటి లోఫర్ నా కొడుకులు కొంత 100 మంది ఈరోజు ఉన్నారు రాష్ట్రంలో. ఒకడు సోషలిస్ట్ అంటాడు, కాకి బట్టలు వేసుకుంటాడు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తాడు, మతాల మధ్య చిచ్చు పెడతాడు, సనాతన ధర్మాన్ని తిడతాడు, హిందువుల్ని తిడతాడు, కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా తిడతాడు. వీళ్ళందరినీ ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే వీళ్ళు నిజంగా
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయండి. ఇప్పుడు కూడా డీజీపీ గారు కానీ, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేనిపోని అన్నీ క్రియేట్ చేస్తున్నారో వీళ్ళ అకౌంట్ స్టేట్మెంట్స్, వీళ్ళ కాల్ డేటా, వీళ్ళ లొకేషను ఇవన్నీ ట్రేస్ చేయండి. మీరే ఆశ్చర్యపోతారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని వివిధ మార్గాల్లో ఈరోజు కుట్రలు చేస్తున్నారు. వీళ్ళకి అసలు నచ్చట్లా. అమరావతిలో ఒక ఇటుక పెడితేనే ఇలా కడుపు మండిపోతుంది. పోలవరం అభివృద్ధి చూసి ఈరోజు కడుపు మండిపోతుంది. విశాఖపట్నానికి ఐటీ వస్తుంటే ఇలా కడుపు మండిపోతుంది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక విపత్తు రావాలి. మొన్నటికి మనం చూసుంటారు, భారీ నిర్మాణాలకి బ్రేక్ అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్నట్టుగా కింద ఒక వీడియో పెట్టి పండగ చేసుకున్నారండి 24 గంటల పాటు. మీరే ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దారుణంగా ఉందో వీళ్ళ మనస్తత్వం. పోనీ వీళ్ళంతా ఏమన్నా ఆంధ్రాలో ఉన్నారా అంటే ఆంధ్రాలో ఉండరు. వీళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉంటారు, లేదంటే విదేశాల్లో ఉంటారు. మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వచ్చారు, ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే జనాలు దోచుకున్నాం, మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు వర్కలు తీసుకొని ఏదో కాస్త సంపాదించుకున్నాం అంటే శవాల మీద పేలాలు ఏరుకునే రకం వీళ్ళందరూ. కానీ ఇక్కడ సాధ్యపడలేదు. కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు, పార్టీ మీదకి ఉసిగొలుపుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుద్ది. అది ఇప్పుడు సాధ్యం కాదు. ముందు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, అడ్మినిస్ట్రేషన్ ఒక గాడిలో పడాలి, ఇలాంటి కుక్కల భారతం కూడా పట్టాలి. కాబట్టే నేను ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు బాగా కష్టపడ్డారు, ఇంకొంచెం ఓర్పు పట్టండి. మీ యుద్ధం అప్పుడే అయిపోలేదు. 2029లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మళ్ళీ కూటమిని అధికారంలోకి తీసుకొస్తే అప్పటికి మీ యుద్ధానికి సంపూర్ణత లభిస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, 2 చేతులు ఎత్తి నమస్కరించి మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకనంటే ఈరోజు ఒక పసిబిడ్డ మొహం చూస్తే మీకేం కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బానిసత్వం కనిపిస్తుంది. వాళ్ళ నుదుటి మీద బానిసత్వం కనిపిస్తుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే ఈడు కూడా పోయి వేరే రాష్ట్రంలో బానిసగా బతకాలి. బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకో పోయి వీడు కూడా 10-15 వేలకి బానిస బతుకు బతకాలి. నీకింత చదువు చదివి ఇంత మంచి మార్కులు వచ్చి ఏవరా నీ కర్మ, ఇది అనిపిస్తుందండి నాకు. కన్నీళ్ళు వస్తున్నాయి ఒక పసిబిడ్డ మొహం చూస్తే. కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంచెం సంయమనం పాటించి ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల ట్రాప్లో పడకుండా కొంచెం అప్రమత్తంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అండి, ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఈయన గురించి మాట్లాడమే వేస్ట్ అండి. నాకు తెలిసి ఇతను ఏమన్నా లోకల్ పర్సనా, నాన్ లోకల్ పర్సను, ఎక్కడో హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు. ఆంధ్రావాడే, హైదరాబాద్లో సెటిల్డ్, ఆంధ్రాకి రాలేడు. ఈడు వల్ల నేను వాడు ఈడనే అంట, నేనేం గౌరవించాల్సిన అవసరం లేదు. ఈడు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక్కటంటే ఒక్క ప్రయోజనం, పోనీ ఒక మంచి మాట, ఒక వ్యక్తికైనా ఒక సహాయం. ఈరోజు ఎమ్మెల్సీగా చేసి ప్రభుత్వం తరఫున 2 పెన్షన్లు దొబ్బుతున్నాడు వీడు. ఒక 10 రూపాయల సహాయం, ఆంధ్రాకు వచ్చి విజయవాడలో 1 గంట కూర్చొని ఒక 10 మందికి ఒక్కరోజు భోజనం పెట్టిన పాపాను పోయి ఉంటాడండి వీడు. వీడికి ఎందుకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? వీడేం చేస్తున్నాడంటే కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి, మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్తాడా? కలిస్తే ఇదే ఆయన అడిగేది. కొంచెం అన్నా బుర్ర ఉండబడలేండి. దానికి అమిత్ షా గారు ఆయనకు ఉండేటటువంటి అంతర్గత రాజకీయ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారి ముందు పెడతారా? అంటే ఇలాంటి దిక్కుమాలిన మేధావుల రాజకీయాలని ఈరోజు అనలైజ్ చేసేది.
అంటే ఈడుకుండే దుక్కుమాలిన బుర్రే అమిత్ షా లాంటి వాళ్ళకు ఉంటుందా? అమిత్ షా చెప్తాడా మాకు నిజమైన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, పార్ట్ టైం మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం చేయండి అని చెప్పి అమిత్ షా పవన్ కళ్యాణ్ గారికి చెప్తాడా? ఈడ ఒక ప్రొఫెసరు, వీడ సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏం జరుగుతుంది? రే బాబు, పలానా ప్రాజెక్టు తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి, ప్రజలకు మంచి చేయండి, ఇంకా కష్టపడండి, ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు, ఒక మేధావి ఉండి, ఒక చదువుకున్నోడై ఉండి ఇవి కదా చెప్పాల్సింది. పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా ఏం చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉండాలి? ఇలాంటి లుచ్చా మాట్లాడి వీడు మాట్లాడాల్సింది. ఆంధ్రప్రదేశ్ పౌరులను అడుగుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి రాబందులు కొన్ని వందల మంది ఈరోజు రాష్ట్రం మీద పడతారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, పార్టీలోని అంతర్గత కలహాలను తీసుకొస్తారు, ఈరోజు కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు, అవకాశం ఉంటే 4 అణుబాంబులు వేసే ప్రయత్నం చేస్తారు, లేదంటే కొన్ని వీడియోస్ రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తప్పుడుగా మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రతి క్షణం కూడా ఎలాగైతే మొన్న ఈ ఫేక్ ఫాస్టర్ గారు చేసినప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో చాలా సంయమనం పాటించారండి. ఆ విధంగానే ప్రతి అంశం మీద కూడా సంయమనం పాటించండి. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉంది. చాలా క్రూషియల్ టైం ఇది. ఇంకొక 2-3 ఏళ్లలో ఇది ఒక గాడిలోకి రాకపోతే ఇక జీవితంలో మనది మొత్తం బానిస బతుకులే. ఇతర రాష్ట్రాల కాడకు పోయి 10-15 వేలకి మన బిడ్డలు ఊడిగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు. సిగ్గుతో గాండ్రించి మొహాన్ని ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొక 3-4 ఏళ్ళు ఓపిక పట్టండి. మనం దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా తలెత్తుకుని బతికే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.